YBR Infra's duplex villas, 90 lakhs onwards near Adipatla, Hyderabad. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో దూకుడు పెంచింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. కొత్త ఆధారాలు సేకరిస్తున్నారు సిట్ అధికారులు. ఇప్పటిదాకా లభించిన సమాచారం ఆధారంగా మరికొందరిని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. సిట్ చర్యలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న అనంతబాబు కూడా తన వారితో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయించాడు. ఏపీలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, మృతదేహం డోర్ డెలివరీ కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోంది. 2022 మేలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారు. ఆ ఘటనకు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు నమోదైంది. అతను కొద్ది రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. గత ప్రభుత్వంలో కేసు దర్యాప్తు సరిగా జరగలేదని భావించిన సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా ఏఎస్పీ మనీష్ దేవరాజ్ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కేసును మళ్లీ దర్యాప్తు చేసి అడిషనల్ ఛార్జ్షీట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. దానికి అనుగుణంగా ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు సాగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో గన్మెన్ సన్నిహితులను ప్రశ్నించారు. మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి డేటా తీసుకుంటున్నారు. గతంలో అనంతబాబు ఒక్కడే హత్య చేశాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దాంతో ఎమ్మెల్సీపై మాత్రమే కేసు నమోదైంది. హత్యకు ముందు తర్వాత అనంతబాబు మూవ్మెంట్స్ను సేకరిస్తున్నారు అధికారులు. హత్య సమయంలో అనంతబాబు వాడిన మొబైల్ను పరిశీలించాలని భావిస్తున్నారు సిట్ అధికారులు. దీనికి కోర్టు అనుమతి కావాల్సి ఉంటుంది. సీసీ కెమెరా ఫుటేజ్లలో అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను గుర్తించారు సిట్ అధికారులు. ఆమెను ప్రశ్నించడానికి క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం అడ్డతీగల తహసీల్దార్ కార్యాలయానికి సిట్ లేఖ రాసింది. నిజానికి దీన్ని రెవెన్యూ అధికారులు రహస్యంగా ఉంచాలి. కానీ రెవెన్యూ అధికారులు విషయం అనంతబాబుకు లీక్ చేశారు. దాంతో ఆయన అలర్ట్ అయ్యారు. లక్ష్మీదుర్గను అరెస్ట్ చేస్తారేమోననే అనుమానంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్, పక్కా ఆధారాలతో కేసును కొలిక్కి తీసుకురావాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా అనంతబాబు కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు ప్రశ్నించాలని భావిస్తున్నారు. సుబ్రహ్మణ్యం హత్యలో ఎవరి పాత్ర ఏంటి, ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. అవసరమైతే త్వరలోనే అనంతబాబును కూడా విచారణకు పిలువనున్నట్లు తెలుస్తోంది. అనంతబాబు ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. దీంతో బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసేందుకు సిట్ సిద్ధమవుతోంది. కోర్టు ఇచ్చిన గడువులోపు అడిషనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసుపై ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. మరోవైపు ఎమ్మెల్సీ కూడా సిట్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. మరి ఈ కేసు ఎప్పటికీ కొలిక్కి వస్తుందో చూడాలి.